MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు సుత్తివేలు. అవునండి. మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెటిల్ అయిపోయారు. బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకట్లో వచ్చారనుకోండి కొంత లేట్గా, బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా? నేను అంటే ఆక్యుపై చేశారా అది కాదు కానండి, మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. వేషాలు ముఖ్యంగా జంజాల్ గారి వేషం, ఆ వేషాలు వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మీకు అక్కడ దాకా ఎందుకండి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. ఎస్, మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను, రే నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది నా వేషం అని. కొడుకుని ఆకలిస్తుంటాను. అవును చెప్తున్నా, దానిలో డైలాగ్ ఉంది కదా, నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా పోయే ముందు డైలాగు, అది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి, డైరెక్టర్ మహానుభావుడు కుర్రాడు. అవునండి, అవును చెప్తున్నానండి, ఎన్ని రకాలు ఒకట రెండా, అదే అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని. అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, త్రీ ఇన్విటబుల్స్, మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి, నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతుంటాను. నేను కోల్పోయినవి రెండండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నాం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. దృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలు, అది వేరు. అదృష్టం అది ఎంత లాస్ అయిపోయానండి. నెలకి 15 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడిని. తీరా వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ పెరుగుతారు. ఏడుపు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే మాటల. అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు. మనవాళ్ళు ఇద్దరు, పడిపోయాడు మనవాళ్ళు, చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు, మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30 8కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు, అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, 3rd ఇయర్ ఇప్పుడు 4th ఇయర్కి వస్తాడు. రెండోవాడేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి, మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా. నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి. 1 గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు. నేను మా ఆవిడ ఇంకెవరు అంతే కదా. ఇప్పుడు ఏముంది, ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి 1-6 వేషాలు ఏదైనా వస్తున్నాయి. అడుగుతాను ముందు, మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, ముందు కథ చెప్పు కానీ అని. మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్. అది పొజిషను, డైలాగ్ ఇలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది.
మెట్లు ఎక్కడం దిగటం గవ్వచ్చి చేయలేను. అలా స్టేబుల్ గా కూర్చుని డైలాగ్ చెప్పేది గబాలు లేవాలంటే ఉన్నట్టుండి గబాలు లేచి కొట్టడాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటాను. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి. ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గరండి పెట్టలేంటే ఇప్పుడు చెప్తారేంటి సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించుకోవడం నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది ఏం తప్ప ఉంది ఏదో భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఇలాగే ఇంకా ఎవరిని అడిగితే 4 రూపాయలు. అవును, చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు నాకు పర్సనల్గా మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు మీరు హెల్ప్ చేశారు. ఏదోనండి భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహనం, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజు ముగ్గురు ఉండేవాళ్ళం అండి. కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబుమోహన్ అటాచ్ అయ్యాడు, ఇద్దరం కలిసిపోయాం. బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసిన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు అట్లా ఉంటుంది తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఉండేవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి? ఒక ఎస్వి రంగారావు, ఒక నాగభూషణం గారు, ఆ సిరీస్ లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? దానికి సమాధానం ఒకటి చెప్పనండి. చెప్పండి. ఓ రోజు చాలా టైర్ అయిపోయానండి. ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది. మా అబ్బాయి వచ్చి పడుకునేవాడికి 11:30-12 అయింది రాత్రి. ఈ రూమ్లోనే ఇక్కడే నేను ఇంట్లో కూర్చున్నాను, వాడు అట్ట కూర్చున్నాడు. తొందర పడుకోండి, పొద్దున్న 5 లేవాలి, బెంగళూరు వెళ్ళాలన్నాడు. ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా, 2 గంటల నా నిద్ర లేకున్నట్టు చేస్తావు, ఫ్లైట్ అంటే 2-3 గంటల ముందు లేవాలి, ఎలా రా అబ్బాయి అనుకుంటున్నా అని అన్నా. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు. నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు. అది మీ దానికి సమాధానం. అదే మీరు చాలా తెలివితేటలుగా చెప్పారు దీన్ని. అది మంచి సందర్భమే.